గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు. రాజకీయాల్లో నాయకులు అనగానే ఎప్పుడూ తమ చుట్టూ బాగా పలుకుబడి ఉన్నవాళ్లని లేదా తమకు రాజకీయంగా లాభం చేకూర్చే వాళ్ళనే పిఏలుగా పెట్టుకుంటారు. కానీ మాధవి గారు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఆలోచించారు. అసలు ఈ కథ ఎలా మొదలైందంటే, ఎమ్మెల్యే మాధవి గారు తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలు వినడానికి ప్రతి మంగళవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఒక రోజు కొంతమంది ట్రాన్స్జెండర్లు యాతన కోసం ఆమె దగ్గరకు వచ్చారు. అందులో వర్షిణి అనే ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉంది. ఆమె కష్టం వింటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. వర్షిణి చాలా కష్టపడి బీకాం వరకు చదువుకుంది. ఒక డిగ్రీ చేతిలో ఉన్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని 10 మందిలో గౌరవంగా బతకాలి అనిపిస్తుంది. కానీ మన సమాజం ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎక్కడ ఉద్యోగం కోసం వెళ్లినా ఆమెను ఒక మనిషిగా కాకుండా కేవలం ఒక ట్రాన్స్జెండర్ గానే చూశారు. వివక్ష చూపించారు, అవమానించి పంపించేశారు. చదువుంది కానీ పని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. కడుపు నింపుకోవడానికి వేరే దారి లేక ఆ బీకాం చదువుకున్న చేతులతోనే రోడ్ల మీదకొచ్చి భిక్షాటన చేయాల్సిన దారుణమైన పరిస్థితి ఆమెకు ఏర్పడింది. సిగ్నల్స్ దగ్గర 10 రూపాయల కోసం చెయ్యి చాస్తూ తనలో తాను ఎంత కుమిలిపోయి ఉంటుందో మనం ఊహించలేం. ఇదే బాధను ఆమె ఒకసారి ఎమ్మెల్యే మాధవి గారి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ చెప్పుకుంది. తనకు చదువున్నా సమాజం అవకాశం ఇవ్వట్లేదని, తనకు ఏదైనా ఉపాధి చూపించాలని ఆమె వేడుకుంది. సాధారణంగా ఏ నాయకులైనా ఇలాంటివి విన్నప్పుడు ఏదో 10 రూపాయలు చేతిలో పెట్టి లేదా చూస్తాంలే అని చెప్పి పంపించేస్తారు. కానీ గల్లా మాధవి గారు అలా చేయలేదు. ఆమె కన్నీళ్లను చూసి చలించిపోయారు. అప్పటికప్పుడే వర్షిణికి ఒక మాట ఇచ్చారు. నిన్ను నా దగ్గరే పనిలోకి పెట్టుకుంటాను అని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం ఏదో చిన్న ఫ్యూన్ ఉద్యోగమో లేక ఇంకేదైనా చిన్న పనో ఇవ్వకుండా ఏకంగా తన వ్యక్తిగత కార్యదర్శిగా, అంటే ఒక ఎమ్మెల్యే పిఏగా ఆమెకు తన ఆఫీసులో స్థానం కల్పించారు. ఇప్పుడు వర్షిణి ఆ ఎమ్మెల్యే ఆఫీసులో గౌరవంగా కూర్చుని మాధవి గారి అధికారిక కార్యక్రమాలను, రాజకీయ పనులను చూసుకుంటోంది. నిన్నటిదాకా 10 రూపాయల కోసం రోడ్ల మీద చేయి చాచిన ఆమె ఇప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించే ఒక గొప్ప స్థానంలో దర్జాగా కూర్చుంది. ఈ అద్భుతమైన నిర్ణయం మీద ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చాలా గొప్పగా స్పందించారు. నిజంగానే లోకేష్ గారు చెప్పినట్టు ఇది గోల్డెన్ స్టాండర్డ్. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి అని మైకుల్లో ఎంత గట్టిగా అరిచినా రాదు. ఇలా ఆచరణలో చేసి చూపించినప్పుడే వస్తుంది. ఒక ఎమ్మెల్యే తన పక్కనే ఒక ట్రాన్స్జెండర్ ను పిఏగా పెట్టుకుని తిరుగుతుంటే ఆ ఎమ్మెల్యేను కలవడానికొచ్చే పెద్ద పెద్ద అధికారులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలందరూ ఆ వర్షిణిని గౌరవించక తప్పదు. ఆమెకు నమస్కారం పెట్టక తప్పదు. ఇది కేవలం వర్షిణికి దక్కిన గౌరవం కాదు, సమాజంలో ఉన్న లక్షలాది మంది ట్రాన్స్జెండర్లకు దక్కిన ఒక గొప్ప గుర్తింపు.